సినిమా టికెట్ రేట్ల పంచాయతీ మళ్లీ మొదటికి వచ్చింది. రాజాసాబ్ మణశంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోసం అప్పీల్ దాఖలు చేశారు. నిర్మాతల పిటిషన్లపై నేడు హైకోర్టు విచారించనుంది. ఇప్పటికే పలు సినిమాల టికెట్ రేట్లపై హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. సినిమా టికెట్ రేట్ల పంచాయతీ మళ్లీ మొదటికి వచ్చింది. రాజాసాబ్ మణశంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోసం అప్పీల్ దాఖలు చేశారు. నిర్మాతల పిటిషన్లపై నేడు హైకోర్టు విచారించనుంది. ఇప్పటికే పలు సినిమాల టికెట్ రేట్లపై హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. రైట్ రాజాసాబ్ అలాగే మణశంకర వరప్రసాద్ చిత్ర నిర్మాతలైతే వేసిన పిటిషన్లపై ఈ రోజైతే హైకోర్టు విచారించనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, సంక్రాంతికి విడుదల కానున్న రాజాసాబ్ మణశంకర వరప్రసాద్ సినిమాలకు సంబంధించి ఇటు ప్రీమియర్ షోతో పాటు టికెట్ల రేట్లు పెంచాలని చెప్పి కూడా ఆ చిత్ర నిర్మాతలను హైకోర్టు కూడా ఆశ్రయించారు. మొదటగా దీనికి సంబంధించి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఈ పిటిషన్ కూడా కొట్టేసింది. ఎందుకంటే టికెట్లు పెంచడానికి అనుమతి నిరాకరించింది. దీంతో యొక్క చిత్ర నిర్మాతలు కూడా హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఎందుకంటే హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేయాలి, సస్పెండ్ చేయాలంటూ కూడా హైకోర్టును ఈరోజు ఆ యొక్క పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపైన వాదనలు కూడా కొనసాగుతాయి. ముఖ్యంగా చూస్తే మాత్రము చిత్ర నిర్మాతలు మాత్రం ఈ సినిమాకు సంబంధించి చాలా డబ్బులు వెచ్చించి ఈ యొక్క సినిమా తీసాము. అంతేకాకుండా ఈ యొక్క సినిమాలకు ఒక ప్రీమియర్ షోతో పాటు టికెట్లు పెంచడానికి వెసులుబాటు ఇవ్వాలని చెప్పి కూడా హైకోర్టులో యొక్క పిటిషన్ నేపథ్యంలో దీనిపైన వాదనలు కూడా కొనసాగుతాయి. అయితే ముఖ్యంగా చూస్తే మాత్రం ఈ సినిమాలకు సంబంధించి చూస్తే 9న రాజాసాబ్ సినిమా కావచ్చు, 12న మణశంకర వరప్రసాద్ సినిమా యొక్క రిలీజ్ నేపథ్యంలో దీనిపైన టికెట్లు రేట్లు పెంచే విధంగా కూడా తమకు అనుమతి ఇవ్వాలంటూ కూడా చిత్ర నిర్మాతలకు సంబంధించి కూడా పిటిషన్ పైన వాదనలు కొనసాగుతాయి. మరోవైపు చూస్తే మాత్రము రేట్లు పెంచితే తమకు అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ మాత్రము హైకోర్టులో చుక్కెదురైతే మాత్రము ఈ యొక్క సినిమాలకు సంబంధించి పెట్టుబడి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క డబ్బులు కలెక్షన్ చాలా స్లోగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క రేట్లు పెంచితే తమకు వెసులుబాటు ఉంటుందని చెప్పి కూడా చిత్ర నిర్మాతలు దీనికి సంబంధించి ఒక పిటిషన్ పైన కూడా వాదనలు వినిపించనున్నారు. మరోవైపు చూస్తే హైకోర్టుకు సంబంధించి దీనిపైన ఏ విధంగా వాదనలు కొనసాగుతాయి. ఎందుకంటే చిత్ర నిర్మాతలకు సంబంధించిన పిటిషన్ పైన ఇప్పటికే ఒక సినిమాకు సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించి సినిమా తీసాము, దాని తర్వాత ఒక డబ్బులు సంబంధించిన టికెట్లు రేట్లు పెంచితే తమకు ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది దానిపైన కూడా వాదనలు వినిపిస్తారు. మరోవైపు ఈ యొక్క హైకోర్టులో దీనికి సంబంధించి అడ్వకేట్ జనరల్ కూడా దీనికి సంబంధించి ఒక వాదనలు కూడా వినిపిస్తారు. ఎందుకంటే గతంలో కూడా సినిమా టికెట్లు రేట్లు పెంచితే మాత్రము మధ్యతరగతికి ఒక పెను భారం అవుతుంది. అప్పుడు సినిమాకు సంబంధించి కూడా మధ్యతరగతి కుటుంబాలు యొక్క సినిమా చూడలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనిపైన పెంచరాదని చెప్పి కూడా ఈ యొక్క వాదన కూడా వినిపించే అవకాశం కూడా ఉంటుంది. అయితే దీనిపైన కోర్టు ఏ గ్రౌండ్ లెవెల్స్లో తీసుకొని యొక్క తీర్పునిస్తుందని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో కూడా హైకోర్టులో దీనికి సంబంధించి సినిమా పిటిషన్ పైన కూడా వాదనలు కొనసాగుతాయి. కానీ వాదనలు ఏ విధంగా కొనసాగుతాయి అనేది మాత్రము చాలా ఉత్కంఠంగా కనిపించిన నేపథ్యంలో చూస్తే మాత్రము కోర్టు తీర్పు మాత్రము చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే చిత్ర నిర్మాతలు మాత్రము హైకోర్టులో తమకు ఊరట లభిస్తుంది అనేది మాత్రము ప్రధానంగా కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు యొక్క చిత్రానికి సంబంధించి పూర్తిగా సినిమాలు పెంచితే తమ మధ్యతరగతి వారం యొక్క సినిమాను కూడా చూసే అవకాశం ఉండదు అనేది మాత్రం మధ్యతరగతి నుంచి కూడా వినిపిస్తున్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి మాత్రం హైకోర్టు విచారణ మాత్రం చాలా కీలకంగా మారనుంది. పవన్, ఇప్పటికే అంటే గతంలో కూడా పలు సినిమాల టికెట్ రేట్లపై ఇటు హైకోర్టు అయితే కొన్ని ఆర్డర్స్ ఇచ్చింది. సో ఇప్పుడు కూడా ఈ రోజు జరగబోయే విచారణలో కూడా ఈ రెండు సినిమాలకు సంబంధించి అంటే అలాంటిదే రిపీట్ అయ్యే అవకాశం ఉందా? అయితే ఇప్పటికే చిత్ర నిర్మాతలకు సంబంధించి చూస్తే తెలంగాణ రాష్ట్ర హోంశాఖ కూడా వీరు ఒక దరఖాస్తు కూడా పెంచుకున్నారు. ఎందుకంటే దరఖాస్తులో చిత్ర సంబంధించిన ప్రీమియర్ షోతో పాటు టికెట్ల రేట్లు పెంచేందుకు కూడా వెసులుబాటు ఇవ్వాలని చెప్పి కూడా ఒక విజ్ఞప్తి పత్రం కూడా ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం. దానిపైన కూడా ఇప్పటికే దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టుకు కూడా ఈ యొక్క విజ్ఞప్తి సంబంధించిన వినతి పత్రం కూడా చూపించే అవకాశం ఉంటుంది. అయితే దీనిపైన హైకోర్టు యొక్క ఆర్డర్స్ ఇచ్చే విధంగా కూడా ఇవ్వాలని చెప్పి కూడా దీనికి సంబంధించి చూసాం. అయితే గతంలో కూడా చాలా సినిమాలకు సంబంధించి ఈ యొక్క
టికెట్లు రేట్లు పెంచాలని చెప్పి కూడా పిటిషన్లు కూడా దాఖలయ్యి దానిపైన అప్పుడు కొన్ని పిటిషన్ల వైపు దీనికి సంబంధించి తిరస్కరించింది చూసాం. మరి కొన్ని రేట్లను పెంచుకోవడానికి వెసులుబాటు కూడా ఇచ్చిన దాఖలాలు కూడా చూసాం. కానీ ఈ రోజు మాత్రము సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ యొక్క భారీ ఎత్తున బడ్జెట్ సినిమాలు వస్తున్న నేపథ్యంలో మాత్రము హైకోర్టు దీనిపైన ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.